హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. అదే మిడిల్ ఏజ్ క్రైసిస్ అని ఈ మధ్య బానే అంటున్నారు గదా! సో, మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటే ఏదో అంటే 40, 50 ఆ రేంజ్‌లో జనాలందరూ ఏదో మిడిల్ ఏజ్ క్రైసిస్ ఇది. ఇది కామను, ఇది నార్మలు ఏదో అంటుంటారు. తర్వాత కొన్ని ఏదో రీజన్స్ చెప్తుంటారు. సరే నేను చెప్పేదేందంటే మిడిల్ ఏజ్ క్రైసిస్. ఓకే. సో, ఫస్ట్ మనము ఈ 40, 50 పక్కన పెట్టి మిగతాది చూద్దాం. ఫస్ట్ యూజువల్‌గా ఎవరైనా 10 ఇయర్స్ 10 ఏళ్ల లోపల ఉంటే వాళ్ళనేమన్నా అడిగితే నువ్వేమవుతావంటే నేను ఇంజినీర్ అవుతా, కలెక్టర్ అవుతా, ఆస్ట్రోనాట్ అవుతా ఏదేదో చెప్తారు. అంటే వాళ్ళకి ఏమీ తెలీదు. ఏదో ఊహలు ప్రపంచం. అవుతుందా లేదా తెలీదు. సో, అవుదామనే ఉద్దేశం ఏదో తెలియంది. తర్వాత ఒక 20 ఇయర్స్ అప్పుడేదో టీనేజ్ ఏదేదో చేస్తుంటారు. ఓకే. తర్వాత చదువుల్లో కొద్దిగా బిజీ అయిపోతారు. ఈ స్లోగా ఇది తగ్గిపోద్దనమాట. అప్పుడేదో ప్రైమ్ మినిస్టర్ అవుతాం, సీఎం అవుతాం ఏదేదో అంటుంటారు. ఈ 20 ఇయర్స్‌కొచ్చేసరికి ఇయన్నీ మర్చిపోతారు బేసికల్‌గా. సో, ఏదో చదువుల్లో పడిపోతారు. కొంచెం టీనేజీ సో, ఉంటుంది. తర్వాత 30 20స్‌లోకొచ్చిన తర్వాత 20-30 ఆ రేంజ్‌లో చదువులయిపోతాయి. తర్వాత ఏదో ఉద్యోగాలకు వేట. తర్వాత పెళ్ళంటారు. పిల్లలు. సో, దాంతో బిజీ అయిపోతారు. జాబు రైట్. వీటితో బిజీ అయిపోతారు. ఇయన్నీ గుర్తురావు. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏమవుతాము, ఎందుకు, ఏంటి ఇయన్నీ మర్చిపోతారు. ఏదో లైఫ్ నడుస్తుంటుంది. సో, అప్పుడు క్రైసిస్ లేవు. ఒకసారి 30 దాటిన తర్వాత లైఫ్‌లో జాబ్ మీద కొంచెం బోరొస్తుంది. లైఫ్ మీద కొంచెం బోరొస్తుంది. రైట్. అప్పుడు చిన్నప్పుడు ఏదో ఉంటాం కదా! అవి కూడా కొన్ని గుర్తొస్తుంటాయి. ఏదో అవుదాము, నేను పెద్ద ఇంటెలిజెంట్‌నో లేకపోతే నేనేదో చేస్తాను అని వస్తుంటాయి. తర్వాత కొంచెం అటు ఇటు పొంగ తర్వాత 40 క్రాస్ అవుతాం. ఈ 40 క్రాస్ అయిన తర్వాత అప్పుడు ఇయన్నీ అయిపోతాయి. లైఫ్ మీద బోరొచ్చేసింది, జాబ్ మీద బోరొచ్చేసింది, పిల్లలు కొంచెం పెద్దోళ్ళయిపోయారు. రైట్. 30స్‌లో ఏందంటే చిన్న పిల్లలు కొద్దిగా బిజీగానే ఉంటాం. 40స్‌లోకి వచ్చేసరికి పిల్లలు కూడా పెద్దోళ్ళయిపోయారు. మనకు కొంచెం వర్క్ తగ్గింది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్‌లో ఏం చేశాము? ఏం చేయలే. ఏదో చేసుకుంటా వచ్చాము అయిపోయింది ఇంతవరకు. ఏం చేయలే. అప్పుడు జనాలు రియలైజ్ అవుతారు. అయ్యో! ఏం చేయలేదే. మనం ఒకసారి 50, 60 అయిపోతే ఇంకా ఏం చేయలేమేమో అనే ఒక టెన్షన్, ఒక మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో, దాంతో అది ఏం చేయాలో తెలియక రోజు సరిగ్గా నిద్ర రాదు. బాడీ పెయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా కలగలిపి దాన్ని మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారు. సరే అవి తర్వాత రావా అంటే ఒకసారి 60 క్రాస్ అయిన తర్వాత రియలైజ్ అవుతాం. ఓకే. లైఫ్‌లో మనం ఇంతకన్నా ఏమీ సాధించేదేమి లేదు. చేసేదేమి లేదు. ఉన్న లైఫ్‌ని నడుపుకుంటూ పోవడం అని చెప్పేసి అప్పుడు అలవాటు చేసుకొని 60 తర్వాత మేబీ 55, 60 తర్వాత లైఫ్‌లో క్రైసిస్ తక్కువుంటాయి. అంటే రియాలిటీలో ఉంటాం. ఓకే. సో, అది అరౌండ్ లైక్ 45, 50 ఆ రేంజ్‌లో జనాలందరూ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారు. ఎందుకంటే ఏమి చేయలేదు, ఏమి చేస్తామన్న గ్యారంటీ లేదు. అయ్యో! చేయలేదే అని. సో, ఈ క్రైసిస్ తప్పించుకోవాలంటే ఏం లేదండి. మనిషి ఏదో చేయరు. పుడతాము, ఏదో ఊహించుకుంటాము, ఏదో ప్రాక్టికల్‌గా లైఫ్‌ని సాధిస్తాము. తర్వాత ఒక రోజుకి ముసలోళ్ళం అవుతాం. అంతేగాని ఏదో చెయ్యాలి, ఏదో సాధిస్తాము అనేది ఊహలు తగ్గించుకుంటే మిడిల్ ఏజ్ క్రైసిస్ ఉండవు. ఏదైనా చేయాలంటే స్టార్ట్ చేసేయండి. అంతేగాని ఊరికే అది చేస్తే ఏమవుద్దో, మళ్ళీ ఇది చేయలేదేమో, అది చేయలేదు, ఇది చేయలేదు అయన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పనుకోండి. ఇంతకన్నా మనం చేసేదేం లేదు. హ్యాపీగా ఉండండి. సరే? ఓకే.